ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో, ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో, అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. అదే పిచ్పై పూనకం వచ్చినట్లు డుప్లెసిస్ రెచ్చిపోవడంతో 5.4 ఓవర్లకే 92-0కు చేరుకున్న ఆర్సీబీ అలవోకగా గెలిచేస్తుందనుకుంటే ఊహించని పతనం. 25 పరుగుల తేడాలో 6 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ గెలుపు మీదే సందేహాలు తలెత్తిన పరిస్థితి. కాని ఉత్కంఠను అధిగమించిన బెంగళూరు హ్యాట్రిక్ విజయంతో సాంకేతికంగా మినుకుమినుకుమంటున్న ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 11 మ్యాచ్లో 4వ విజయంతో పట్టికలో 10 నుంచి 7వ స్థానానికి చేరుకుంది. 11 మ్యాచ్లో టైటాన్స్కిది 7వ ఓటమి. ఐపీఎల్ 17లో ఆలస్యంగా పుంజుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 3వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శనివారం గుజరాత్ టైటాన్స్ను 4 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. మొదట గుజరాత్ 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. షారుఖ్ ఖాన్ 37 టాప్ స్కోరర్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సిరాజ్ 2/29, యస్ దయాల్ 2/21, విజయ్కుమార్ వైశాఖ్ 2/23 సత్తా చాటారు. ఛేదనలో డుప్లెసిస్ 64, 23 బంతుల్లో 14, 3-6, కోహ్లీ 42, 27 బంతుల్లో 2-4, 4-6 అదరగట్టడంతో బెంగళూరు 13.4 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. టైటాన్స్ బౌలర్లలో జోష్ లిటిల్ 4/45, నూర్ అహ్మద్ 2/23 మెరిశారు. ఆర్సీబీ ఏమైనా వేరే పిచ్ మీద బ్యాటింగ్ చేస్తుందా? అప్పటివరకు టైటాన్స్ బ్యాటర్లు ఆపసోపాలు పడింది అక్కడేనా అనే సందేహాలు కలిగేలా ఛేదనలో డుప్లెసిస్, కోహ్లీ చెలరేగపోయారు. ఒకటే బాదుడు. కొడితే 4 లేదా 6. బౌండరీల హోరుతో చిన్నస్వామి స్టేడియాన్ని ఊపేశారు. ముఖ్యంగా డుప్లెసిస్ ఊచకోత కోశాడు. తొలి ఓవర్లో 2 సిక్సర్లతో విధ్వంసాన్ని కోహ్లీ మొదలెడితే ఆ తర్వాత డుప్లెసిస్ రెచ్చిపోయాడు. లిటిల్కు చుక్కలు చూపించాడు. క్రీజులో నాట్యం చేస్తూ బంతిని బౌండరీ దాటించాడు. మోహిత్ శర్మ కూడా ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. అతని ఓవర్లో డుప్లెసిస్ 4 ఫోర్లు కొట్టాడు. ఐపీఎల్ అరంగేట్ర స్పిన్నర్ మానవ్ను వరుసగా 2 సిక్సర్లతో కోహ్లీ శిక్షించాడు. మరోవైపు 18 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్న డుప్లెసిస్ ఔటైపోయినా 6 ఓవర్లకు 92-1తో ఆర్సీబీ విజయం ముందే ఖాయమైంది. మరో 5-6 ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందేమో అనుకుంటే ఆర్సీబీ అనూహ్యంగా తడబడింది. పేసర్ లిటిల్, స్పిన్నర్ నూర్ అహ్మద్ ధాటికి 25 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయింది. 92-0తో ఉన్న జట్టు ఒక్కసారిగా 1-1-7-6తో కష్టాల్లో పడింది. వేగంగా ఆడాలనే తొందరలో విల్ జాక్స్ 1, రజత్ 2, మ్యాక్స్వెల్ 4, గ్రీన్ 1 ఇలా వచ్చి అలా వెళ్లారు. కాస్త నెమ్మదించిన కోహ్లీ చివరి వరకు ఉండి జట్టును గెలిపిస్తాడనుకుంటే నూర్ స్పిన్కు చిక్కాడు. అప్పటికీ ఆర్సీబీ విజయానికి 56 బంతుల్లో 31 పరుగులు కావాలి. ఓవర్లు చాలా ఉన్నాయి. బ్యాటర్లు నిలబడితే చాలు. మరో వికెట్ పడితే అంతే సంగతనే దశలో దినేశ్ కార్తీక్ 21 నాటౌట్ మరోసారి మెరిశాడు. రషీద్ ఖాన్ ఓవర్లో 3 ఫోర్లు కొట్టి విజయాన్ని వేగవంతం చేశాడు. స్వప్నిల్ 15 నాటౌట్, సిక్సర్తో లాంఛనం పూర్తి చేశాడు. దూసుకొచ్చే షార్ట్ పిచ్ బంతులు, మంచి లెంగ్త్లో పడ్డ బంతులను ఆడలేక బ్యాటర్ల తిప్పలు, టపటపా పడ్డ వికెట్లు. ఇది పవర్ప్లేలో గుజరాత్ పరిస్థితి. ఈ సీజన్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదనే విమర్శలకు సిరాజ్ బౌలింగ్తోనే సమాధానమిచ్చాడు. టీ20 ప్రపంచకప్ జట్టుకు తన ఎంపిక సరైందేనని చాటాడు. వరుస ఓవర్లలో సాహా 1, సుజ్మన్ 2ను సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. సుదర్శన్ 6ను గ్రీన్ అవుట్ చేయడంతో టైటాన్స్ 23-3తో పవర్ప్లేను ముగించింది. ఈ సీజన్లో పవర్ప్లేలో ఇదే అత్యల్ప స్కోరు. ఆర్సీబీ క్రమశిక్షణతో బౌలింగ్ చేయడంతో పరుగుల కోసం టైటాన్స్ చెమటోడ్చాల్సి వచ్చింది. స్పిన్నర్ కర్ణ్ శర్మ 1/42 బౌలింగ్కు రావడంతో 10వ ఓవర్లో మిల్లర్ 30 జట్టుకు తొలి సిక్సర్ అందించాడు. గ్రీన్
1/28 బౌలింగ్లో మిల్లర్ క్యాచ్ను చేజార్చిన కరణ్ వెంటనే తన బౌలింగ్లో అతన్ని వెనక్కి పంపాడు. మరో ఎండ్లో పట్టుదలతో నిలబడ్డ షారుఖ్ కోహ్లీ మెరుపు ఫీల్డింగ్కు నిష్క్రమించక తప్పలేదు. వైశాఖ్ బౌలింగ్లో తెవాతియా 35 అక్కడే ఆడగా షారుఖ్ పరుగు కోసం ప్రయత్నించాడు. అతన్ని తెవాతియా వెనక్కి పంపినా ఆలోపే పాయింట్ నుంచి వైవేగంతో పరుగెత్తుకుంటూ వచ్చిన కోహ్లీ నాన్ స్ట్రైకర్ ఎండ్లో నేరుగా త్రోతో స్టంప్స్ను లేపేశాడు. 16వ ఓవర్లో తెవాతియా వరుసగా 4, 6, 4, 4 బాది ఇన్నింగ్స్కు వేగాన్ని అందించాలని చూశాడు. కానీ ఆర్సీబీ బౌలర్లు ఆ అవకాశమే ఇవ్వలేదు. 13 బంతుల్లోనే మిగతా 5 వికెట్లు పడగొట్టి టైటాన్స్ను ఆలౌట్ చేశారు. తెవాతియా క్యాచ్ను వైశాఖ్ అద్భుతంగా అందుకున్నాడు. ఆఖరి ఓవర్ తొలి 3